నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని. ఇటు తెలుగు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది బెట్టింగ్ యాప్. అటు సినీ ప్రముఖులు కొంతమంది కావచ్చు, ఇటు యూట్యూబర్లు కొంతమంది కావచ్చు, వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారా లేదనేది కూడా చాలా అనుమానాలకు దారైతే తీస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బెట్టింగ్ యాప్ గురించి చాలా రోజుల నుంచి మనకి వార్త అయితే హైలైట్ అవుతుంది. అసలు ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు అరెస్ట్ గారో కూడా మనకి దారి అయితే తీస్తుంది చాలా అనుమానాలకి. అయితే ఇప్పుడు వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారంటే నోటీసులు ఇస్తే వాళ్ళు వచ్చి అటెండ్ అవుతారా లేదో కూడా చాలా అనుమానాలకు ఉంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? సరే, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద హాట్ టాపిక్ ఇది నడుస్తుంది. చాలా మంది ప్రముఖుల పేర్లు వినపడుతున్నాయి. సినీ ప్రముఖులు ఉన్నారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. నేను ఏమన్నానంటే అండి, ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ చేతికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ అన్నది వివిధ రకాలలో వచ్చింది. ఇదివరకు యాడ్ లేదు, గవర్నమెంట్ ఇచ్చేవారు, చూసేవారు. అది అల్లలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి ప్రచారం, మార్కెటింగ్ ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. కాకపోతే ఈ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే ఈ సినిమా ప్రముఖులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి యాడ్ దేని గురించి చేస్తున్నాం అన్నది కూడా ఒక ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఒక దేశవ్యాప్తంగా ఒక చోట ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఒక అతనిది యాప్ ఇదే, బెట్టింగ్ యాప్ది. అయితే పెర్ డే 200 కోట్ల రూపాయలు బిజినెస్ చేసాడంట అతను. దానికి సంబంధించి రణబీర్ కపూర్తో సహా అందరికీ ఐటీ నోటీసులు వచ్చినాయి అప్పట్లో. అంటే వాళ్ళు ఎలా పెట్టారంటే, ముందుగా ఏం చేస్తారంటే ట్రాప్ చేస్తారు. చిన్న బెట్టింగ్ యాప్, ఒక గేమ్ కాదు, ఆన్లైన్ గేమ్ కానీ ఏదోటి పెట్టి ట్రాప్ చేసి ముందు అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ చేసి ఫస్ట్ 1-2 సార్లు మనకి లాభం కలిగేలాగా వాళ్ళకి చేస్తారు. ఎప్పుడైతే మనకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందో అనేది 2 సార్లు రుచి మరిగారో, ఇంకా అక్కడి నుంచి ట్రయల్స్ మొదలవుతాయి. ఇది ఒక రకమైనటువంటి జోదం. ప్యాకెట్లో అంతే, క్లబ్లకి వెళ్తారు. చాలా మంది చనిపోయారంట కదా సార్ దీంట్లో. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడవుతుందమ్మా, జోదం ఎలా ఉంటుందంటే అట్రాక్ట్ చేస్తుంది. ఏ జోదం అట్రాక్ట్ చేస్తుంది. ఫస్ట్లోనే డబ్బులు వస్తాయి, ఇంకా అక్కడి నుంచి ఆ భ్రమంలో దాంట్లో పడిపోతే ఇంకా జీవితాలు సర్వనాశనం. అటువంటి బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్గా ఉన్నటువంటి ఈ ప్రముఖులు అందరూ కూడా మనం దేనికి చేస్తున్నాం, వాళ్ళు డబ్బుల గురించే చేస్తున్నారు, దాని వెనకాల ఏమో వాళ్ళకి అనవసరం, వాళ్ళు డబ్బులు ఇస్తే చాలు యాక్ట్ చేస్తారు. కానీ మనం చేసేదానికి దేనికి చేస్తున్నాం అంటే, సమాజానికి మన వల్ల సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం చేసే యాడ్ వలన సమాజంలో ఎంతమంది ప్రభావితం అవుతారు, ఎంతమంది బాగుపడతారు, లేకపోతే ఎంతమంది నాశనం అవుతారు అన్నది కూడా చేసుకోవాలి. అంతే తప్ప మా డబ్బులు ఇచ్చారు కాబట్టి దేనికైనా యాడ్ చేసేస్తామంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున ఆ బెట్టింగ్ యాప్స్ వలన కావచ్చు, లేకపోతే ఆన్లైన్ గేమింగ్స్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ లోన్స్ ఉంది కావచ్చు, అంటే ఈ టెక్నాలజీ పెరిగేది కోరుకొలదు మోసాలు పెరిగిపోయినాయి. ఈ మోసాలు డైరెక్ట్ ఉన్నాయి, లేకపోతే ఇండైరెక్ట్ క్రైమ్స్ ఉన్నాయి. దాంట్లో ఇది ఒక భాగం. ఎంతవరకు అయిపోయింది ఆఖరికి, ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రచారం చేయడానికి ఆఖరికి మెట్రోని కూడా ఉపయోగించుకున్నారు. హైదరాబాద్ మెట్రో ట్రైన్స్ మీద కూడా యాడ్లు, దాన్ని ఎవరో ట్వీట్ చేశారు, సజ్జనార్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇమీడియట్గా మెట్రో వాళ్ళు కూడా అది తొలగించే పనులు చేస్తున్నారు. అంటే గుడ్డిద్ది చేలో పడ్డట్టు ఇలా చేస్తారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఈ ప్రముఖులు కావచ్చు, ఈరోజు చేస్తున్నారు. వీళ్ళ ప్రముఖంగా మొట్టమొదటిగా వచ్చింది యూట్యూబర్ శ్యామలనా, యాంకర్ శ్యామల ఇప్పుడు బెట్టింగ్ శ్యామలగా మార్పు చెందింది. ఆమె యాంకర్గా చేస్తానే ఒక పార్టీకి అధికార ప్రతినిధి, ఒక రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధి అయినప్పుడు ఎన్నో నీతులు, సూక్తులు, ప్రసంగాలు సమాజం గురించి, రాజకీయాల గురించి ఎన్నో పెద్ద పెద్ద నీతి వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది కదా. మరి ఆమె దీనికి ఏం సమాధానం చెప్తుంది? నేను అంటుంది, కొన్ని యాడ్స్ వస్తాయమ్మా, దీని ఏమంటారో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి యాడ్స్, వాటిలో కూడా కొంతమంది ప్రముఖులు ఇరుక్కున్నారు. అంటే మీకు డబ్బే ముఖ్యం, సమాజంతో మాకు సంబంధం లేదు అనుకుంటే ఖచ్చితంగా కేసులు భరాయించాలి. ఈ రోజున 15 మంది 20 మంది లిస్ట్ వచ్చింది మొత్తానికి. వాళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి వివరణ ఇస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ వివరణను బట్టి తర్వాత కేసులు ఎలా ఫాలోఅప్ చేయాలి, లేదా కోర్టుకి ఎలా హ్యాండ్ ఓవర్ చేయాలి, ఈ కోర్టు ఏ విధమైనటువంటి శిక్షలు విధిస్తుంది అన్నది సెకండరీ. కానీ ఆల్రెడీ ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. గతంలో ఒకసారి అమ్మ పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని వాటికి యాడ్స్కి అతనికి కోట్ల రూపాయలు, ఆయన ఒక్క సంతకం పెట్టి ఒక యాడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. అటువంటిది కూడా నేను చేయనన్నాడు ఆయన. వాటి వలన ప్రజల ఆరోగ్యానికి దెబ్బతినే ఐటమ్స్ మీద నేను యాడ్ చేస్తే దానికి ప్రభావితమయ్యే ప్రజలు దానికి అలవాటు పడితే దీని సమాజానికి నాశనం చేసిన అవుతాను తప్ప మంచి చేసిన ఎలా అవుతాను అని భావన. చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి చాలామంది అనేక యాడ్లు చేస్తున్నారు. కానీ చేసే యాడ్ వలన
సమాజం మీదే ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, ఎంతమంది యువత భవిష్యత్తు నాశనం అవుతుంది, అది కూడా ఆలోచించుకోవాలి. కేవలం మాకు అవన్నీ అనవసరం, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము యాక్ట్ చేస్తున్నామంటే మేము ఏదైనా యాక్ట్ చేసేస్తారా డబ్బులు ఇస్తేనే అనేటువంటి భావన కలుగుతుంది కదా. ఈరోజు సజ్జన గారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారులే. అంటే తెలంగాణ గవర్నమెంట్ దృష్టి పెట్టింది, అందరికీ నోటీసులు ఇచ్చింది, వివరణ అడుగుతుంది. ఈరోజు కూడా విష్ణుప్రియ వాళ్ళందరూ కూడా వెళ్ళారు. మన సినిమాలకు సంబంధించినటువంటి విజయ్ దేవరకొండ వాళ్ళు కూడా పేర్లు బయట వచ్చినాయి, మంజులక్ష్మి వాళ్ళు కూడా వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు వెళ్ళి చేతులు కట్టుకుని నిల్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను అంటుంది ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో ఇది ఒక గుణపాఠం వీళ్ళందరికీ. ఇప్పుడు యాంకర్ శ్యామల పేరు మారింది కదా, బెట్టింగ్ శ్యామల కదా, ఆవిడ వచ్చి నీతులు చెప్పేటువంటి కార్యక్రమం చేయకూడదు. ఇంకా నువ్వు చేసిన పని ఏంటి, సమాజానికి ఆదర్శంగా ఉండాలమ్మా. చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి అనేది కాదు, ఖచ్చితంగా సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా లేనప్పుడు ఈ సూక్తులు చెప్పకూడదు. ప్రజలకి ఇలా చేయాలి, ఎలా చేయాలి, ఇలా ఉండాలి రాజకీయాలు, అలా ఉండాలి రాజకీయాలు, ఈ విధంగా ఇటువంటి సూక్తులు చెప్పకూడదు. సూక్తులు చెప్పేటువంటి అర్హత లేదు ఇంకా. నేను అంటుంది ఇక్కడి నుంచి మరి బెట్టింగ్ శ్యామలనే వస్తూ ఉంటుంది, యాంకర్ శ్యామల అనేది అర్హత కోల్పోయింది అమ్మ బెట్టింగ్ శ్యామల. నేను అంటుంది వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఈరోజు వచ్చింది. ఎంతవరకు శిక్ష అనిపిస్తారన్నది న్యాయస్థానాలు తెలుస్తాయి. కానీ మీరు చేసే పనులు ఎటువంటి పనులు చేస్తున్నారు, కేవలం డబ్బే మీకు ముఖ్యమా, సమాజం మీకు గురించి మీకు ఆలోచన లేదా, ఎంతమంది యువత నాశనం అవుతున్నారు, 100 కోట్ల రూపాయలపై కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి కదా, ఇది ఎంతవరకు న్యాయం? ఎందుకంటే యువత కూడా ఆలోచించుకోవాలమ్మా. ఏదో యాడ్లు వస్తున్నాయి అంటే ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏదైనా లింక్ వస్తుంటే ఓపెన్ చేయడం, ఓ 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 2 సార్లు వస్తుంది 100 రూపాయలు, 3ఓసారి 500 పోద్ది. ఏంటంటే ఆ విధమైనటువంటి జోదోలోకి పడితే మాత్రం భవిష్యత్తులో నాశనం అయిపోతాయి. రేపు పొద్దున ఏం చేస్తాడు, వాడు చేతిలో డబ్బులతో ఖర్చు పెడతాడు. ఆ డబ్బులు అయిపోయినప్పుడు ఏం చేస్తాడు, ఆ పక్క వాళ్ళ దగ్గర అప్పులు తెస్తాడు. అది లేనప్పుడు కుటుంబం మీద భారం వేస్తాడు. ఆ తర్వాత అందరికీ ఇబ్బంది. ఆ తర్వాత ఏమో అవి తీర్చుకోలేక ఆన్లైన్ లోన్ యాప్స్ ఉన్నా చూసారు, అయ్యే తక్కువ రేటుకి ఏదో వడ్డీ వస్తుంది, ఎటువంటి ఆధారం లేకుండా వడ్డీలు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం అని చెప్పేసి లోన్ ఇవ్వడం. ఆ తర్వాత ఆ బాకీలు తీర్చేసినా కూడా ఇంకా బాకీలు రావాలి, ఇంకా రావాలని చెప్పి వాళ్ళని వేధించడం. వాళ్ళ ఫోన్లు ఏమైనా స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆ ఫోన్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి బదనాం చేయడం. అది తట్టుకోలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను అంటుంది ఇవన్నీ లోన్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ కాదు, ఇది కాదు. మన ఇప్పుడు సమాజంగా మీరు యువతగా ఎదగాలనుకుంటే మీరు ఆలోచన విధానం వేరేగా ఉండాలి తప్ప అక్రమ మార్గంలో రాత్రి డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజున పతనం స్టార్ట్ అవుద్ది. అంటే ఈ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇలాగే ప్రజల జీవితాలు, మన యువత జీవితాన్ని మనం నాశనం చేస్తున్నామని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పు కదా ఈ చేసే పని అనేది ఆలోచించుకుంటే మాత్రం బాగుపడుతుంది తప్ప. లేకపోతే ఖచ్చితంగా నేను అనుకోవడమ్మా, న్యాయస్థానాల్లో కరెక్ట్గా శిక్షలు అంటూ వేస్తాయి. వీళ్ళందరూ జైలు పాలు కావాల్సిందే. లైన్లో ఉంటారు ఈ బెట్టింగ్ శ్యామల, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, విష్ణుప్రియ, వీళ్ళందరూ కూడా ప్రకాష్ రాజు సమాజం గురించి పెద్ద కబుర్లు చెప్తాడు. ఆ దేశానికి సంబంధించి ఏదో సెక్యులరిస్ట్ లాగా పెద్ద కబుర్లు చెప్తాడు. నువ్వు చేసే పని ఏంటి, అబ్బాయి నాకేం తెలియకుండా చేసేసాను అని అన్నాడు. నువ్వు తెలియకుండానే యాక్ట్ చేస్తున్నావా, డబ్బులు తీసుకుంటున్నావా, నీకు ఎంత డబ్బులు పడుతున్నాయో ఏంటో తెలియదా, నువ్వు చేసే యాప్ వలన, నువ్వు చేసే యాడ్ వలన ఎంతవరకు లాభమో నష్టమో నీ వరకే లాభం చూసుకుంటావు తప్ప సమాజం గురించి ఆశించవా? మరి ఎందుకు బయటకు వచ్చి ఇన్ని కబుర్లు చెప్తారు మీరు? అంటే వీళ్ళందరికీ కూడా ఖచ్చితమైన శిక్షలు అయితే పడతాయి. కానీ చట్టం సరిగ్గా తన పని తను చేసుకుంటూ వెళ్తే. మళ్ళీ దీని ఏమంటారు, డ్రగ్స్ కేసులు వచ్చినాయి గతంలో, డ్రగ్స్. అవును, తెలంగాణలో కూడా అనేక మంది యాక్టర్ల మీద వాటి మీద వచ్చింది. అవి ఏమైపోయినాయో తెలియదు. అలాగే ఈ కేసు కూడా ముగిసిపోద్దా ఏంటనేది మాత్రం మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.